హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. నమస్తే. తెలంగాణలో కొంపముంచిన 7 దేశాలు అనేటువంటి ఒక వార్తను రాశారు. బీజేపీ పార్టీ ఏదైతే 400 సీట్లు వస్తుందో అవి వచ్చే పరిస్థితి లేదు, దానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారనే అంశానికి సంబంధించి అయితే సుదీర్ఘ పోలింగ్ తమకు కలిసి వస్తుందన్న బీజేపీ అందుకు తగ్గట్టే 400 సీట్లు వస్తాయని తొలుత గప్పాలు, తొలి దఫా పోలింగ్ నుంచి విరుద్ధంగా మారిన పరిస్థితులు, సర్వేల రిపోర్టు ప్రతికూలమే, నిశ్చేజంగా బీజేపీ క్యాడర్ ఒత్తిడిలో మోదీ, ప్రసంగాల్లో విద్వేష వ్యాఖ్యలు. అందుకే దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు అంచనా అని చెప్పి రాశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూస్తే కనుక ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామంటూ తొలి దఫా పోలింగ్ కంటే ముందు ధీమాగా చెప్పిన ప్రధాని మోదీ చివరి దఫాకు వచ్చేసరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. పోలింగ్కు ముందు ఉన్న ఉత్సాహం ఆ తర్వాత మోదీ సహా బీజేపీ నేతలు నీరుగారిపోయింది. 543 స్థానాలకు గాను 7 విడతల్లో 43 రోజుల వ్యవధిలో సుదీర్ఘ పోలింగ్ నిర్వహణ తమకు కలిసి వస్తుందని భావించిన మోదీ పరివారానికి అది బెడిసి కొట్టడం తీవ్ర షాకు గురి చేసింది. అందుకే మోదీ విసుగ్గా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 7 దఫాల్లో నెలన్నర పాటు పోలింగ్ జరిగితే తమకు లాభిస్తుందనుకున్న బీజేపీ అంచనాలు చివరకు తలకిందులయ్యాయి. ఒక్క విడత మధ్య సుమారు వారం పాటు వ్యవధి ఉండడంతో ధరలు, నిరుద్యోగం వంటి సమస్యల విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగాయి. దీంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. ఒక విధంగా బీజేపీ క్రమంగా నీరుగారిపోతూ విపక్షాలు పుంజుకున్నాయి. దీంతో 400కు పైగా ఓట్లు వస్తాయి, 400 పైగా సీట్లు వస్తాయంటూ తొలుత ప్రచారం చేసిన బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశాలు కూడా మృగ్యమయ్యాయి. ఇక విజయ అవకాశాలపై దెబ్బ పడకూడదని బీజేపీ పెద్ద ఎత్తున సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించింది. 130కి పైగా సీట్లతో కొత్త వారిని ఎంపిక చేసింది. సిట్టింగ్లపై ఉన్న వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపించవచ్చన్న కారణంతో వీరిని బీజేపీ తప్పించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన 3 దశల్లో తొలిసారిగా కాశ్మీర్లో బీజేపీ పోటీకి దూరంగా ఉండడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రసంగాల్లో అసహనం, విద్వేషం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ మన తల్లుల చెల్లెల మంగళసూత్రాలను కూడా వదలదని, ఒకసారి దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి కాంగ్రెస్ పంచిపెడుతుందని, మరోసారి కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే వాళ్ళ పాలనలో హనుమాన్ చాలీసా వినడానికి కూడా నేరంగా పరిగణిస్తారని ఇంకొకసారి మోదీ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న ఆందోళనతోనే మోదీ వ్యాఖ్యలకు అసహనం, విద్వేషాల పట్ల విద్వేషం పాలు పెరిగినట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మోదీ విద్వేష వ్యాఖ్యలపై అంతర్జాతీయ మీడియా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రధాని ముస్లింలను చొరబాటుదారులుగా తను అనలేదని చెప్పి యూటర్న్ తీసుకున్నారని చెప్పి వార్తనైతే హైలైట్ చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయడమే సాధ్యమయ్యే పనిని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. బీజేపీకి 200 సీట్లు దాటబోవని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేయడం బీజేపీ నేతలు గోలు పెంచింది. మోదీ మ్యాజిక్ ఎన్నికలు పనిచేసే అవకాశం లేదని నివేదికను చేర్చి చెప్పడం ఈ భయాలకు రెట్టింపు చేసింది. మార్కెట్ల ప్రకంపనలు ఈ అంచనాలకు ధృవపరిచాయి. దీంతో ప్రధాని మోదీ తమ ప్రసంగాల విద్వేషాన్ని చిమ్మడం ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అనేటువంటి సంబంధం. సో మొత్తానికైతే ఈ కొంపముంచిన 7 దేశాలు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారని అంటే 400 సీట్లు వస్తాయని ఏదైతే బీజేపీ పార్టీ ఆశిస్తుందో అది వచ్చే పరిస్థితి లేదు. దానికి సంబంధించి కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అయితే మరి మోదీ ప్రసంగాలకు సంబంధించి కానీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ చూసి అర్థమవుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి నమస్తే తెలంగాణలో హైలైట్ చేసి రాశారు. అది